అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించడం తెలిసిందే. ఏప్రిల్ 13 చెన్నైలో జరిగే వేల్స్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రామ్ చరణ్ ఈ డాక్టరేట్ అందుకోనున్నారు. దీనిపై జనసేనాని రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ స్పందించారు. రామ్ చరణ్ కున్న అభినందనలు అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. చలనచిత్ర రంగంలో తనదైన పంథాలో పయనిస్తూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సాధించిన రామ్ చరణ్ కు గౌరవ డాక్టరేట్ దక్కడం సంతోషం కలిగించింది. రామ్ చరణ్ కు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తమిళనాడులోని వేల్స్ విశ్వవిద్యాలయం వారు రామ్ చరణ్ కు ఉన్న ప్రేక్షకాదరణ, చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని ప్రకటించడం ఎంతో ముదావహం. గౌరవ డాక్టరేట్ స్ఫూర్తితో రామ్ చరణ్ మరిన్ని విజయవంతమైన చిత్రాలు చేయాలని, మరెన్నో పురస్కారాలు, మరింత జనాదరణ పొందాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర 2 డైరెక్టర్ మహీవీర్ రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2019లో సూపర్ హిట్ అయిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీని తీసుకొచ్చారు. మొదటి భాగంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంలోని ప్రధాన ఘట్టాల ఆధారంగా తెరకెక్కించగా, ఇప్పుడు యాత్ర 2లో మాత్రం కేవలం జగన్ రాజకీయ జీవితాన్ని, తండ్రి మాట కోసం నిలబడిన కొడుకు లైఫ్ స్టోరీని ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చారు. ఇందులో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళీ నటుడు మమ్ముట్టి నటించగా, జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించారు. ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లో సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. అయితే ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీపై ఇప్పటికీ ఏదో ఒక చోట విమర్శలు వస్తూ ఉంటాయి. భారతీయ సినీ పరిశ్రమలో ఏ భాషలోనైనా ఇతిహాసాల ఆధారంగా చిత్రాలొచ్చిన డైరెక్టర్ ఓం రౌత్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా ఆదిపురుష్ మూవీ ట్రోల్స్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు నటుడు విజయ్ ఆనంద్. ప్రస్తుతం ఆయన బడే మియాన్ చోటే మియాన్ చిత్రంలో నటించారు. మూవీ ప్రమోషన్లో పాల్గొన్న ఆయన ఇండియా టుడే ఇంతో మాట్లాడుతూ కళను విమర్శించడం మంచి పద్ధతి కాదన్నారు. సినిమా నచ్చకపోతే చూడడం మానేయాలని, అంతేకాని విమర్శించడానికి మీరెవరు అని ప్రశ్నించారు. ఆదిపురుషు సినిమాలో విజయ్ ఆనంద్ బ్రహ్మ పాత్రలో కనిపించారు. విజయ్ ఆనంద్ మాట్లాడుతూ, నేను చిత్రకళా ప్రేమికుని. పెయింటింగ్ కాన్సెప్ట్ ఏంటంటే పెయింటర్కు ఎదురుగా ఖాళీ కాన్వాస్ ఉంటే దానిపై ఏం చిత్రించాలనేది ఆర్టిస్ట్గా వారి ఇష్టం. ఇది వారి ఎంపిక. కాన్వాస్, డబ్బు, సమయం 600 కోట్లు ఖర్చు చేసి ఓం రౌత్ దర్శకుడిగా రూపొందించిన ఆ సినిమాకు అతడి కాన్వాస్, పెయింట్, రంగుల ఎంపిక అనేది తన ఇష్టం. మీకు నచ్చకపోతే చూడకండి. కళను విమర్శించడానికి మనమెవరం? కళను విమర్శించడం ప్రారంభించారంటే మీరింకా దిగజారిపోతున్నారని అర్థం. మంచి కళ లేదా చెడు కళ అనేది మీరు చెబితే అయిపోదు. అది కళాకారుడిచ్చే వివరణ. మీకు నచ్చకపోతే మంచి చెడు అని పిలవకూడదు. నేను ఎవరి పక్షం వహించను, కేవలం న్యాయంగానే ఉంటాను. మనం ప్రజలను కూర్చోబెట్టి తీర్పు చెప్పడం చేస్తే సమాజం ఏం చేస్తుంది? వారంతా ఎప్పటికీ కళాకారులను భయపెడుతూ ఉంటారు అని అన్నారు. ఏ సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా సరే హీరోలదే హవా. స్టార్ హీరోలు ఉన్నారంటే ప్రేక్షకుడు థియేటర్కి వస్తాడనేది చాలా మంది బలంగా నమ్మే మాట. ఇప్పుడు ఈ విషయంపై ఆదిపురుష్ ఫేమ్ కృతి సనన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తుంది. హీరోలకు అంత సీన్ లేదు అనేలా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. పెద్ద హీరో ఉన్నంత మాత్రాన సినిమా చూడటానికి ప్రేక్షకులు పరిగెత్తుకుని వచ్చేరు కదా. కథ బాగుంటే అందులో యాక్టర్స్ ఆడా మగ అనేది చూడరు. బ్యాడ్ లక్ ఏంటంటే ఇప్పటికీ చాలా మంది నిర్మాతలు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అంటే చిన్న చూపు చూస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హీరోలు లేనప్పటికీ క్రూ మూవీ బాగా ఆడుతుంది. ఇది చూసైనా సరే ఇండస్ట్రీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను అని అన్నారు. నటుడు జయం రవి హీరోగా నటించిన కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయమై హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత లవ్ టుడే చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ను అందుకున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదే సంస్థలో ప్రదీప్ రంగనాథన్ మరోసారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం ద్వారా తన కాలేజ్ మేట్ అశ్వంత్ మారిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు. దీని గురించి ఏజీఎస్ సంస్థ నిర్వాహకులు గురువారం ఒక వీడియోను విడుదల చేశారు.
అందులో నటుడు ప్రదీప్ రంగనాథన్ తన కాలేజ్ మేట్ మిత్రుడు అశ్వంత్ మారిముత్తుతో కలిసి చిత్రం చేయాలనేది దశాబ్దం కళ అని పేర్కొన్నారు. అది ఇప్పటికే నెరవేరబోతుందని అన్నారు. కాగా ఈయన ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐసి అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆ తర్వాత ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించనున్నారు. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 26వ చిత్రం అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని చెప్పారు. సంక్రాంతి తర్వాత తెలుగులో పలు మీడియం రేంజ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. చాలా వరకు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అద్భుతమైన హిట్గా నిలిచింది మాత్రం టిల్లు స్క్వేర్నే. మరోవైపు మలయాళ డబ్బింగ్ చిత్రాలు మాత్రం వరుస పెట్టి హిట్స్ కొడుతున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో క్రేజీ మూవీ చేరినట్లు తెలుస్తోంది. ప్రేమలు, బ్రహ్మయుగం, మంజుమల్ బాయ్స్ రీసెంట్ టైంలో ఈ మలయాళ డబ్బింగ్ చిత్రాల గురించి తెలుగు ప్రేక్షకులు తెగ మాట్లాడుకున్నారు. మన దగ్గర రిలీజ్ అయితే చూసి ఆదరించడంతో పాటు కోట్లకు కోట్లు కలెక్షన్స్ వచ్చేలా చేశారు. ఇప్పుడు ఈ లిస్టులో పుష్ప విలన్ ఫాహద్ ఫాజిల్ కొత్త సినిమా ఒకటి చేరింది. ఆవేశం అనే పేరున్న సినిమాతో హిట్ కొట్టేశాడు. మలయాళంలో రిలీజ్ కాగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆవేశం కథ విషయానికి వస్తే బెంగళూరులో చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు కుర్రాలు సీనియర్లతో ర్యాకింగ్ గొడవ కారణంగా ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటారు. సిటీలో పేరు మోసిన రౌడీ అయిన రంగాని కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే సినిమా. ఇందులో రంగాగా చేసిన ఫాహద్ ఫాజిల్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టేశాడనే టాక్ వచ్చింది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ నెల 5న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బాగా కనెక్ట్ అయ్యారు. తాజాగా మృణాల్ ఠాగూర్ తన పాత్రపై ఆసక్తికరమైన పోస్ట్ చేస్తుంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా ద్వారా పంచుకుంది ముద్దుగుమ్మ. మృణాల్ ఇన్స్టాలో రాస్తూ, నేను ఇందుగా ఉన్న క్షణాలు, ఇందు నేనుగా ఉన్న క్షణాలు, తెరపై నేను చేసే ప్రతి పాత్ర నా గుండెల్లో ఉంటుంది. ఇందు పాత్రకు న్యాయం చేయడానికి నేను ఇందుగానే ఉండాలి. ఆమెలా కేవలం షూస్ ధరించడం మాత్రమే కాదు, ఆమెలో ఒక మైలు నడవాలి. ఆమెను నా జీవితంలోకి తీసుకురావడానికి మొదట కొంచెం సవాలుగా అనిపించింది. కానీ నేను నెమ్మదిగా ఆమెను అర్థం చేసుకోవడం ప్రారంభించా. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. నేను ఆ పాత్రను ఇంకా వదిలివేయాలని అనుకోలేదు. ఇందు పాత్రను నేను ఎంత ఆనందించానో మీరు కూడా ఆస్వాదించారని ఆశిస్తున్నా అంటూ పోస్ట్ చేస్తుంది. హిట్టు ఫ్లాప్లతో సంబంధం లేకుండా కథను నమ్మి సినిమాలు చేసే హీరోల్లో టాప్లో ఉంటాడు శ్రీవిష్ణు. ఈ టాలెంటెడ్ హీరో కాంపో నుంచి కామెడీ జోనర్లో వచ్చిన మూవీ ఓం భీమ్ బుష్. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఇతర లీడ్ రోల్స్లో నటించారు. మార్చి 22న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేటర్లలో హౌస్ఫుల్ షోలతో స్క్రీనింగ్ అయిన ఈ చిత్రం ఇక డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేసేందుకు రెడీ అయింది. ఈ మూవీ పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకేంటి మరి, థియేటర్లో మిస్ అయిన వాళ్ళు చూసి ఎంజాయ్ చేయండి. థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలంటున్నారు సినీ జనాలు. బాలీవుడ్ కమెడియన్, ర్యాపర్ మునావర్ ఫరూఖీ సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ సంపాదించుకుని టీవీ షోల్లోకి వచ్చాడు. 2023లో హిందీ బిగ్ బాస్ 17వ సీజన్లో పాల్గొని విన్నర్గా నిలిచాడు. అయితే ఇప్పటికే మునావర్ ఫరూఖీ బిహేవియర్ వల్ల అతనిపై విమర్శలు ఎక్కువయ్యాయి. గతంలో గొడవలో అతనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. తాజాగా మునావర్ ఫరూఖీపై కోడిగుడ్లతో దాడి చేశారు. రంజాన్ సందర్భంగా ముంబై మహమ్మద్ అలీ రోడ్లో ఓ ఇఫ్తార్ పార్టీకి మునావర్ వెళ్లారు. అయితే అతన్ని పిలిచిన రెస్టారెంట్కి కాకుండా ఇంకో రెస్టారెంట్కి ఇఫ్తార్ పార్టీకి వెళ్లడానికి మునావర్ సిద్ధపడినట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీకి స్వీట్స్ కొనుక్కుందామని ఓ స్వీట్ షాప్లో ఆగగా మునావర్ ఫరూఖీని పార్టీకి పిలిచిన రెస్టారెంట్ యాజమాన్ని, అతని షాపులో పనిచేసే వాళ్ళు కోడిగుడ్లతో మునావర్పై దాడి చేశారు. ఈ దాడి అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. మునావర్ కూడా వారితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో కొంతమంది వచ్చి మునావర్ని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే ఈ ఘటన మొన్న రాత్రి జరిగిన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంటాయి. ప్రపంచ సినీ పరిశ్రమలన్నీ ఆస్కార్ కోసం కలలు కంటాయి. ప్రపంచంలోనే ప్రఖ్యాత సినీ అవార్డులో టాప్ ఆస్కార్ అవార్డు. అది సాధించాలని ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. మనకు కూడా రాజమౌళి RRR వల్ల నాటు నాటు పాటకి 95వ ఆస్కార్ అవార్డుల వేడుకల్లో బెస్ట్ సాంగ్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే మార్చిలో 96వ ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. తాజాగా రాబోయే 97వ ఆస్కార్ అవార్డుల డేట్స్ అనౌన్స్ చేసింది అకాడమీ. ఈ ఏడాది డిసెంబర్ 17న ఆస్కార్కు సినిమాల షార్ట్ లిస్ట్ తయారు చేస్తారు. 2025 జనవరి 17న ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్లో ఉన్న సినిమాలను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 8తో ఓటింగ్ ముగుస్తుంది. 2025 మార్చి 2న లాస్ ఏంజల్స్లోని డాల్బీ అట్మాస్ థియేటర్లో 97వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరగనున్నట్టు అకాడమీ సంస్థ ప్రకటించింది. మరి ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఏ సినిమాలు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంటాయో చూడాలి.
టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ల జాబితాలో ఒకరు విశ్వక్ సేన్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన మాస్కా దాస్ ఇటీవలే లాంగ్ టైం పెండింగ్ ప్రాజెక్ట్ గామిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడని తెలిసిందే. అడ్వెంచరస్ ఫ్యాంటసీ ఫిల్మ్గా, యూనిక్ స్టోరీ టెల్లర్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి విద్యాధర్ దర్శకత్వం వహించాడు. 6 ఏళ్ల క్రితం విశ్వక్ సేన్ లీడ్ రోల్లో షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల మధ్య వాయిదాలు పడుతూ ఈ ఏడాది మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదలైంది. విడుదలైన 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 20.3 కోట్ల వసూళ్లు రాబట్టి లాభాల వర్షం కురిపించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. థియేటర్లో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లో మిస్ అయిన వారి కోసం గామి శుక్రవారం నుంచి G5లో అందుబాటులోకి వచ్చింది. గామి ప్రస్తుతం G5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరగా కనిపించగా, చాందిని చౌదరి ఫీమేల్ లీడ్ రోల్లో నటించింది. ఇటీవల మలయాళీ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన సినిమా ప్రేమలు. యూత్ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. యంగ్ హీరో నెస్లన్ కే గపూర్, మాథ్యూ థామస్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను దాదాపు 10 కోట్లతో భావన స్టూడియోస్ బ్యానర్పై ఫాహద్ ఫాజిల్, దిలీప్ పోదన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దాదాపు 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ఏప్రిల్ 12 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే మలయాళం, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్, హాట్ స్టార్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. తాను చిన్నతనంలో ఎంతో అల్లరి చేసినట్లు ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి చెప్పారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో చాలా అల్లరి చేశాను. బ్యాడ్ స్టూడెంట్ని. నా గోల తట్టుకోలేక మా నాన్న నన్ను చెట్టుకు కట్టేసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జామ్ పేపర్ మీద మార్కులు వేసినప్పుడు నేను వాటిని మార్చకుండా ఉండేలా పక్కన గీతలు పెట్టేవాళ్ళు. నాకు ఇప్పటికీ డబ్బులు లెక్క పెట్టడం రాదు. సినిమా రంగంలో ఉన్నప్పుడు అన్నిటికీ సర్దుకుపోవాలి. ఒక్కోసారి లగ్జరీ హోటల్లో ఉండాల్సి వస్తుంది. అలాగే షూటింగ్ సమయంలో శ్మశానం పక్కన తినాల్సి వస్తుంది. అన్ని సందర్భాల్లో ఒకేలా ఉండాలి. దర్శక నిర్మాతలు రూమ్స్ బుక్ చేసినప్పుడు అవి బాగా లేవని కొందరు కామెంట్స్ చేస్తారు. నేనెప్పుడు అలా కామెంట్స్ చేయలేదు. నేను పూజలు మానేసి 15 ఏళ్ళు అవుతుంది. సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేస్తుంటాను. చేస్తున్న పనిలో 100% మనసును నిమగ్నం చేయడం కూడా నా దృష్టిలో ధ్యానమే. కష్టంలో ఉన్నవారికి సాయం చేయడమే పుణ్యం. మరొకరిని మానసికంగా బాధ పెట్టడమే పాపం. ప్రతి ఒక్కరూ మరణం గురించి ఆలోచించి తీరాలి. ఎప్పుడూ ప్రయాణం చేస్తున్నా నేను దీని గురించి ఆలోచిస్తుంటాను. ఎన్ని రోజులు బతికామనేది ముఖ్యం కాదు, ఉన్నన్ని రోజులు ఎంత ఆనందంగా ఉన్నామనేది ముఖ్యం. నేను నా మనసుకు నచ్చినట్లుంటాను. రచించటం, నటించటం, దర్శకత్వం వహించటం ఈ 3 నాకు ఇష్టమే. వీటిల్లో ఏది ఎక్కువ అంటే చెప్పలేను. ఏది చేసినా ఎంజాయ్ చేస్తుంటాను అని చెప్పారు. సూర్య హీరోగా వెట్రిమారన్ వాడివాసల్ చిత్రాన్ని 3 ఏళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. ఆయా కథనాలను కొట్టిపారేస్తూ వెట్రిమారన్ తాజాగా ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తాను విడుదలై పార్ట్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నానని చెప్పారు. అది పూర్తయిన తర్వాత తప్పకుండా వాడివాసల్ రెగ్యులర్ షూట్ తిరిగి మొదలు పెడతానని స్పష్టతనిచ్చారు. అనంతరం ఆయన ధనుష్తో చేయనున్న వడచెన్నై 2 గురించి మాట్లాడుతూ దానికి చాలా సమయం పడుతుందన్నారు. వాడివాసల్ తర్వాత తాను ఏ ప్రాజెక్ట్ చేసేది తెలియదన్నారు. జల్లికట్టు ఇతివృత్తంగా వాడివాసల్ తెరకెక్కనుంది. సూర్య, వెట్రిమారన్ తొలిసారి ఈ ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేస్తున్నారు. 2021లోనే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటికీ కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. 2022లో షూట్ మొదలు కాగా సూర్యపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. సినిమాలో చూపించే ఎద్దు సన్నివేశాల కోసం లండన్లో సీజీ పనులు జరుగుతున్నాయని గతంలో వెట్రిమారన్ తెలిపారు. అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గీతాంజలి మళ్లీ వచ్చింది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. దీని సక్సెస్ మీట్ తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పారు. గీతాంజలి మొదటి భాగానికి మంచి స్పందన వచ్చింది. అది ట్రెండ్ సెట్ చేసింది. రెండో భాగం దానికి మించిన విజయం సొంతం చేసుకుంది. నేను ఇండస్ట్రీకి వచ్చి 27 ఏళ్లు అవుతుంది. ఈ నెలలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. హిట్స్, ఫ్లాప్స్ చూసా. విజయం అనేది ఎంత ముఖ్యమో ఈ సినిమాతో మొదటిసారి తెలిసొచ్చింది. సక్సెస్ మనకు బలాన్నిస్తుంది. కొత్త దర్శకులకు ఎంతో ఉపయోగపడుతుంది. నిర్మాతలకు కూడా ఉత్సాహాన్నిస్తుంది. కొత్త స్టోరీలను ప్రేక్షకులకు చెప్పడానికి శక్తినిస్తుంది. ఈ సినిమా అంజలికి ఎంతో ప్రత్యేకం. తన 50వ సినిమా. అందుకే 50 కోట్లు వసూలు చేయాలని దేవుణ్ణి కోరుకున్నా. థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో పెద్ద నంబర్లని చూస్తాం.
దేవుడి దయతో 50 కోట్లు వస్తాయన్న నమ్మకం ఉంది. ఈ సినిమా కోసం ఎంతో మంది కష్టపడ్డారు. త్వరలోనే మీ అందరినీ 50 కోట్ల సెలబ్రేషన్స్ లో కలుస్తాం అని చెప్పారు. అంజలి మాట్లాడుతూ, ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. అది నాకెంతో ప్రత్యేకం. నేను నటించే 50వ సినిమా ఆడియన్స్ కు నచ్చాలని మొదటి నుంచి కోరుకున్నా. ఈ రోజు అదే జరిగింది. గీతాంజలి మళ్లీ వచ్చింది, ఆడియన్స్ కు మళ్లీ నచ్చింది అన్నారు. తన తల్లి శోభ కోరిక మేరకు నటుడు విజయ్ దేవాలయం కట్టించారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. ఆయా కథనాలను ఉద్దేశించి శోభ తాజాగా స్పందించారు. ఆ వార్తల్లో నిజముందన్నారు. సాయిబాబా మందిరం నిర్మించాలని నాకు ఎప్పటినుంచో కోరిక ఉండేది. ఈ విషయాన్ని విజయ్తో ఎన్నోసార్లు పంచుకున్నా. నా ఇష్టాన్ని అర్థం చేసుకుని కొంతకాలం క్రితం దీనిని నిర్మించాడు. ప్రతి గురువారం నేను ఇక్కడికి వస్తుంటా, స్వామివారిని దర్శించుకుంటుంటా. విజయ్ కూడా పలు సందర్భాల్లో ఇక్కడికొచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు అని ఆమె చెప్పారు. పేదల కోసం ఇక్కడ రోజు అన్నదానం చేసే యోచనలో ఉన్నట్లు ఆలయ కమిటీ పేర్కొంది. లియో తర్వాత విజయ్ నటిస్తున్న చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు దర్శకుడు. టైమ్ ట్రావెల్ కథతో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ గా ఇది సిద్ధం కానుంది. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయంలో నటించనున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక. ప్రశాంత్, ప్రభుదేవ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్ రష్యాలో జరుగుతుంది. బాహుబలి ఫ్రాంచైజ్ RRR సినిమాలతో గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు స్టార్ డైరెక్టర్ SS రాజమౌళి. ఈ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ దిగ్గజ దర్శకుడు ఓ క్రికెటర్ తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది? ఊహించడానికి కొత్తగా ఉన్నా ఇది మాత్రం నిజం. మరి జక్కన్న డైరెక్ట్ చేసేది ఏ క్రికెటర్ననే కదా మీ డౌట్. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక ఫన్ వీడియోతో వినోదాన్ని అందించే పాపులర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. కాగా డేవిడ్ వార్నర్ కు ఫోన్ చేసిన జక్కన్న, మీ మ్యాచ్ టికెట్స్ పై నాకేమైనా డిస్కౌంట్ ఇస్తారా అని అడిగాడు. దీనికి డేవిడ్ వార్నర్ స్పందిస్తూ, రాజా సార్, ఒకవేళ మీరు క్రెడ్ UPI కలిగి ఉంటే క్యాష్ బ్యాక్ పొందొచ్చంటున్నాడు. అయితే తనకు సాధారణ UPI మాత్రమే ఉంటే అని జక్కన్న అడగా, డిస్కౌంట్ కావాలంటే మీరు నాతో సినిమా చేయాలని కోరతాడు డేవిడ్ వార్నర్. అతని విజ్ఞప్తి మేరకు వార్నర్తో సినిమా మొదలు పెడతాడు జక్కన్న. వార్నర్తో జక్కన్న ఓ సీన్తో పాటు యాక్షన్ పార్ట్, సాంగ్ షూట్ పూర్తి చేస్తాడు. అనంతరం మనం ఆస్కార్స్లో కలుద్దామని జక్కన్నతో అంటాడు వార్నర్. ఇక వార్నర్తో సినిమా తీయటంపై విసుగొచ్చిన జక్కన్న అతనితో సినిమా చేయటం కంటే అప్గ్రేడ్ అవటం ఉత్తమమని ఫిక్స్ అవుతాడు. ఇక వార్నర్ ఫోన్ చేస్తే తానిప్పుడే క్రెడ్ UPIకి అప్గ్రేడ్ అయ్యానని చెప్తాడు. డేవిడ్ వార్నర్ జక్కన్న స్టైల్లో సాగుతున్న నయా యాడ్ ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నటుడు శ్యాజీ సిండే ఆసుపత్రిలో చేరారు. ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని గురువారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు గుండెలో కొన్ని బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు. శ్యాజీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర సతారాలోని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిసిందే. శ్యాజీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. రొటీన్ చెకప్లో భాగంగా ఇటీవలే పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. అప్పుడు ECGలో స్వల్ప మార్పులు గుర్తించామని, గుండెలో కుడివైపు సిరలు 99% మేర పూర్తిగా మూసుకుపోయినట్లు గుర్తించామన్నారు. దీంతో వెంటనే ఆయనకి యాంజియోప్లాస్టీ చేసినట్లు వివరించారు. శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతానికి నటుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు. త్వరలోనే డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన శ్యాజీ సిండే మరాఠీ, హిందీ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు. అతను కన్నడ, మలయాళం, తమిళ్తో పాటు తెలుగు చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఠాగూర్, గుడుంబాశంకర్, ఆంధ్రుడు, సూపర్, అతడు, లక్ష్మి, రాఖీ, ఆట, పోకిరి, దుబాయ్ సీను, ఆర్యా 2, అరుంధతి, మిస్టర్ పర్ఫెక్ట్, దూకుడు, బిజినెస్ మ్యాన్ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇటీవలే రాక్ స్టార్ DSP అండ్ టీమ్ పుష్ప 2 మ్యూజిక్ సెట్టింగ్స్ లో బిజీగా ఉన్న స్టిల్ ఒకటి నెట్టింటా వైరల్ అవుతుంది. పుష్ప ది రూల్ ఆడియో హక్కులను అన్ని భాషల్లో పాపులర్ కంపెనీ T సిరీస్ దక్కించుకున్నట్టు తెలిసిందే. తాజాగా ఎంత మొత్తానికి రైట్స్ దక్కించుకున్నారనే అప్డేట్ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భూషణ్ కుమార్ ఆడియో రైట్స్ కోసం ఏకంగా 60 కోట్లు పెట్టాడని బీటాన్ సర్కిల్ టాక్. ఇదే నిజమైతే ఇప్పటి వరకు అల్లు అర్జున్ కెరియర్ లో ఏ సినిమా అందుకొని అరుదైన ఫీట్ పుష్ప ది రూల్ ఖాతాలో చేరిపోయినట్టే. పుష్ప ది రూల్ మ్యూజిక్ పై మూవీ లవర్స్ లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ఈ ఒక్క విషయంతో అర్థం చేసుకోవచ్చు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప ఫ్రాంచైజ్ కి మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలిసిందే. మరి ఫస్ట్ పార్ట్ తో అదిరిపోయే ఆల్బమ్ అందించిన DSP సీక్వెల్ కు ఎలాంటి సాంగ్స్ రెడీ చేశాడని తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కార్తికేయ హీరోగా నటిస్తున్న చిత్రం కార్తికేయ 8. డెబ్యూ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ మూవీ కార్తికేయ 8వ సినిమాగా రానుంది. సంఘటనల సుడిగుండంతో
జీవితం తలకిందులుగా మారినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవటానికి వేచి ఉండండి అంటూ క్యాప్షన్ ఇచ్చి క్యూరియాసిటీ పెంచుతున్నారు మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను లాంచ్ చేశారు. ఈ చిత్రానికి బజే వాయువేగం అనే టైటిల్ను ఫైనల్ చేశారు. అతడు పార్క్ నుండి తన అదృష్టాన్ని చేంజ్ చేస్తూ వస్తున్నాడు. మిమ్మల్ని మీ సీట్ల అంచనా ఉంచే రేసీ థ్రిల్లర్ గా సినిమా ఉండబోతున్నట్టు ట్వీట్ చేశారు మేకర్స్. కార్తికేయ బ్యాట్ పెట్టుకుని పరుగులు పెడుతున్న స్టిల్ బ్యాక్ డ్రాప్ లో కారు డబ్బును చూడొచ్చు. మొత్తానికి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తో ఈ మూవీ ఉండబోతుందని అర్థమవుతుంది. మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నాడు కార్తికేయ. యువీ క్రియేషన్ సమర్పణలో యువీ కాన్సెప్ట్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కార్తికేయ యూనిక్ రోల్లో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. సాలిడ్ కాంటెంట్ తో వస్తున్న ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో మలయాళ భామ ఐశ్వర్య మీనన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ టైసన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తో వరల్డ్ వైడ్ గా సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కన్నడ స్టార్ హీరో యష్. ఈ సినిమాతో నటుడిగా మరో స్థాయికి చేరుకున్న యష్ ఈసారి నిర్మాతగా భారీ స్టెప్ అయిపోతున్నాడు. నితీష్ తివారీ దర్శకత్వంలో మ్యాగ్నమ్ ఓపస్ రామాయణం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ లార్డ్ రాముడి పాత్రలో నటిస్తుండగా యష్ రావణుడిగా కనిపించబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ఏప్రిల్లో షురూ అవగా త్వరలోని లీడ్ యాక్టర్లు షూట్లో జాయిన్ కాబోతున్నారు. కాగా ఈ సినిమాకు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించబోతున్నాడు యష్. రామాయణ చిత్రానికి నమిత్ మల్హోత్రాతో కలిసి యష్ నిర్మించబోతున్నాడు. రామాయణ ప్రాజెక్ట్ కోసం యష్ హోమ్ బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్, నమిత్ మల్హోత్రా, ప్రైమ్ ఫోకస్ కలిసి పనిచేయబోతున్నాయన్న అప్డేట్ ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్లో హల్చల్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్టులో కనిపించబోయే నటీనటుల వివరాలపై స్పష్టత ఇవ్వనున్నారు మేకర్స్. గ్లోబల్ ఆడియన్స్ ను చేరుకునేలా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో యష్ వన్ ఆఫ్ ది లీడ్ యాక్టర్ గా నటిస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటంతో అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. యష్ ప్రస్తుతం టాక్సిక్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. బాలీవుడ్ నటులు ఇమ్రాన్ హష్మీ, మల్లికా షెరావత్ మళ్లీ ఒకటయ్యారు. 20 ఏళ్ల బ్రేక్ తర్వాత ఇద్దరు హక్కించుకున్నారు. 2004లో మర్డర్ ఫిల్మ్ షూట్ టైంలో ఇద్దరి మధ్య గొడవైంది. ఆ తర్వాత ఇద్దరు మళ్లీ ఎప్పుడూ కలుసుకోలేదు. అయితే ఫిల్మ్ ప్రొడ్యూసర్ ఆనంద్ పండిత్ కూతురు రిసెప్షన్ వేడుకకు ఆ ఇద్దరు హాజరయ్యారు. ఒకరిని చూసి ఒకరు పలకరించుకున్నారు, హక్కించుకున్నారు, ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు. పింక్ డ్రెస్ లో మల్లిక, బ్లాక్ సూట్ లో ఇమ్రాన్ హష్మీ తెగ మెరిసిపోయారు. మహేష్ భట్ నిర్మించిన మర్డర్ చిత్రంలో ఆ ఇద్దరి బాడీ కెమిస్ట్రీ అప్పట్లో ఫుల్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. Welcome everyone. First of all, I'd like to congratulate the whole team. Yukendra Garu, again Chandrasekhar Garu, again Satyam Rajesh Garu, the whole team, the heroines of the movie, everyone, the music director, Sahitya Sagar Garu, lovely music. I wish you guys all the best. It's such a good subject. Society ki దగ్గరగా ఏమవుతుందో ఇవాళ అది మంచిగా చూపించారు యుగేంద్ర గారు. సో వెన్ హీ నరేటెడ్ ద మూవీ ఐ రియలీ లైక్ ద స్టోరీ అండ్ ఐ వాంటెడ్ టు సపోర్ట్ హిమ్. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గైస్ లైక్ ఇట్ and we need all your blessings and wishing the team a lot of good luck and a lot of success. To appreciate the movie, it's a great thriller done by Yugandhar and his team. I've seen the movie; it's really very good, and I wish you all also like it and support us for this crime thriller. Thank you. డిఫరెంట్ సబ్జెక్ట్ చేయాలని, కొత్త కంటెంట్, డిప్రెస్ సబ్జెక్ట్, అది కొన్ని మూవీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తెలుగుతనం అండ్ లవ్ స్టోరీ లాగా చేసాము. ఇది యాక్చువల్లీ ఇట్స్ వెరీ 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 లైక్ యథార్థమైన స్టోరీ. లైక్ ఇఫ్ మీరు బల్గం చూసినా కానీ, యూనో కాంతారా చూసినా కానీ ఎలా ఉంటుందో ఒక కైండ్ ఆఫ్ యూనో దోస్ లైక్ ఇమోషన్, దాంతోపాటు క్రైమ్ థ్రిల్లర్. ఇట్స్ వెరీ very amazing. Like when they narrated to me, Varma garu and writer ఈరోజు రాలేదనుకుంటా, బట్ యా ఇట్ వాస్ జస్ట్ ఇమీడియట్గా ఓకే అన్నాం. దానికి రాజేష్ గారు తోడ్పడ్డారు. దెన్ ఈవెన్ ఎస్తర్ గారు ఆల్సో లైక్ ద స్క్రిప్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ ద మూవీ. అండ్ సేమ్ వే దే ఆల్ డిడ్ అమేజింగ్ జాబ్. చందన గారు అండ్ దెన్ మా సెకండ్ హీరో, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ యుగంధర్ గారి గురించి నేను ఆల్రెడీ ముందే చెప్పాను లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అప్పుడే.
హీఈస్ టోటలీ ప్రొడ్యూసర్ డైరెక్టర్. రాజేష్ అన్నకి అన్న హ్యాపీ బర్త్డే. నేను మీకు ఎంత పెద్ద ఫ్యానో అది చెప్పడానికి ఇక్కడికి వచ్చిన ఇవాళ. అండ్ చాలా ఏళ్ళ నుంచి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అద్దె కట్టకుండా టెనెంట్గా ఉంటున్నాడు ఈయన సత్యం రాజేష్ గారు. అండ్ అందరు ఇందాక మీరు 2.0 అన్నారు. 2.0 మొన్న పొలిమేరతో స్టార్ట్ కాలే, అది ఇంకా కొంచెం ముందే స్టార్ట్ అయింది. అండ్ ఐ బీన్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అన్నాస్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్స్ దొరుకుతున్నాయి. సో విష్ యూ గుడ్ లక్ అన్న ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇది నాకు పర్సనల్గా నేను ముందు ట్రైలర్ ఎంత నచ్చిందో దానికంటే ఎక్కువ ఇప్పుడు మీరు రిలీజ్ ట్రైలర్ చేశారు, అది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఓనర్స్ ద రెడ్డి బ్రదర్స్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, రవీంద్ర రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ యుగంధర్ గారికి, టు ఆల్ ద టీమ్ మెంబర్స్, ఎస్ఆర్ అనిల్ అండ్ ఆల్ మై బాయ్స్ హియర్. దిలీప్ కంగ్రాచులేషన్స్, చందు కంగ్రాచులేషన్స్ బ్రో. నేను భరత్ సారీ ఏమనుకోవద్దు. ఆల్ ద వెరీ బెస్ట్ చందన, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ హోప్ ఓనర్స్ ముఖంలో ఆల్రెడీ ఇట్లా వెలుగు కనిపిస్తుంది. ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ గుడ్ ప్రాఫిట్స్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. అండ్ ఓ ఎస్ క్యా బాత్ హై, సీ ఆల్రెడీ ద ఫిల్మ్ ఇస్ హిట్. అండ్ ఐ హోప్ ఇట్ రీచెస్ అ లాట్ మెంబర్ ఆఫ్ ఎక్కువ మంది ప్రేక్షకులకి టెనెంట్ సినిమా మీ అందరికి చేరుతుందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఎట్ యువర్ కన్వీనియన్స్, బికాజ్ a man is trying to do something new, nice, and ఇవాళ రేపు ఇంకా రిలవెంట్గా ఉండడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ యుగంధర్ అన్న, ఆల్ ద వెరీ బెస్ట్. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ. ఎంత మంచి సినిమా అంటే ఫ్యామిలీతో హ్యాపీగా, ఎస్పెషలీ లేడీస్ ఇంట్లో మీ ఫ్యామిలీతో కలిసి చక్కగా వెళ్ళి చూడాల్సిన సినిమా. మంచి మెసేజ్ ఉంటుంది త్రూఅవుట్. సినిమా చేస్తున్నంతసేపు ఐ మీన్ చాలా ఎంజాయ్ చేశాను నేను. చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ టు యుగంధర్ గారు, థ్యాంక్స్ టు చంద్రశేఖర్ గారు ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ లాట్. ఈ స్క్రిప్ట్లో మోస్ట్లీ డిపెండ్స్ ఆన్ ఎమోషన్స్, సో అది మీకు బాగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది సెకండ్ ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్లో చూసింది ఒక సినిమా, సెకండ్ ట్రైలర్లో ఒక సినిమా. అది డైరెక్టర్ గారి స్కిల్. అది యాక్చువల్ సినిమా ఒకటి ఉంది, అది మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. సో డెఫినెట్లీ మీరు చూసింది అయితే అది కాదు కదా. అండ్ విలన్ ఎవరు అర్థం కాదు, హీరో ఎవరు అర్థం కాదు, అది మీరు చూస్తేనే అర్థమవుతుంది. అండ్ అస్సలు బోర్ అవ్వదు. అండ్ యాజ్ యూజువల్ లాస్ట్ టైం చెప్పినట్టు ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద హోల్ టీమ్. నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సినిమాతో. ఐ లెర్న్ సో మెనీ థింగ్స్. బీయింగ్ ఏ బిగినర్ చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. అది యాక్టింగ్ వైజ్ కావచ్చు, ఇంకా సెట్ అట్మాస్ఫియర్ కావచ్చు. అండ్ లాస్ట్ టైం ఐ ఫర్గాట్ టూ మెనీ థింగ్స్ టు టాక్. ఎస్పెషలీ డైరెక్షన్ టీమ్ వాళ్ళు చాలా కోఆపరేటివ్గా, మాకు ఫ్రెండ్లీగా మేము పర్ఫామ్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. లైక్ కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఐ రియలీ థ్యాంక్ దెమ్. ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. మీరందరూ వీలు చూసుకొని థియేటర్స్కి వెళ్ళి మూవీని చూసి మీకు మంచిగా అనిపిస్తే చూడని వాళ్ళని కూడా చూడమని చెప్పి మన మూవీని సక్సెస్ చేస్తారు అని కోరుకుంటున్నాను. నేను ఈ మధ్య చేస్తున్న సినిమాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ నేను లుకింగ్ ఫార్వర్డ్ ప్రాజెక్ట్స్లో టెనెంట్ ఒకటి. సో ఎవరు అడిగినా అడగకపోయినా ఇంకేం సినిమాలు ఉన్నాయంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ నేమ్స్ ఐ సే ఇస్ టెనెంట్. సో నాకే ఎంతోమంది మీకు డ్రీమ్ రోల్ ఎలాంటిది అంటే నాకు డ్రీమ్ అనేది లేదండి, కానీ నాకు వినేటప్పుడు భయం వేసి ఈ రోల్ నేను చేయగలుగుతానా లేదా అని అనిపించే రోల్ ఉంటే నాకు చేయాలనిపిస్తుంది అని చెప్పేదాన్ని. అలాంటి ఒక రోల్ నిజంగా అలాంటి స్టేట్మెంట్ సీరియస్గా తీసుకుని మా డైరెక్టర్ గారు ఈ రోల్ తీసుకొచ్చారనమాట. సో ఈ పోస్టర్ కానీ ఈ లుక్ బయట పడేటప్పుడే అందరి ఫస్ట్ రియాక్షన్ చూసి నాకు అనిపించింది దట్ ఇట్ వాజ్ రియలీ అ గుడ్ విజన్. అంటే నా గురించి లేని విజన్ డైరెక్టర్ గారు నాలో చూశారు అన్న దానికి నేను థ్యాంక్స్ అనాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ యుగంధర్ గారు. ఇలాంటి ఒక ఛాలెంజ్ని నాకు ఇచ్చినందుకు. నా లిమిటేషన్స్ నుంచి నేను చేయలేను, నేను బాగా కనిపించనేమో, నేను చేయగలుగుతానా లేదా అనే డౌట్ఫుల్గా ఉన్న అంత ఒక అపియరెన్స్, లుక్, క్యారెక్టర్, రోల్ ప్రతిదీ నాకు పుష్ చేసి నేను నా లిమిటేషన్స్, కంఫర్ట్ జోన్స్ నుంచి, నా కాంప్లెక్సెస్ నుంచి బయట నన్ను పుష్ చేసినందుకు నేను డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అనాలనుకుంటున్నాను. ఏప్రిల్ 19 థియేటర్స్లో రాబోతుంది మా సినిమా.
ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఇంట్లో లేడీస్ అందరికీ కంపల్సరీ కనెక్ట్ అయ్యే మెయిన్ కథ, ఆ ఎమోషను కంపల్సరీ లేడీస్ చూస్తే డెఫినెట్గా జెంట్స్కి చెప్తారు చూడాలి ఇది అని. ఎందుకంటే దెన్ వాళ్ళ పిల్లలందరికీ కూడా చెప్తారు కంపల్సరీ చూడాలని. చూసారుగా ట్రైలర్, అది అయిపోయింది. ఈ April 19th రిలీజ్ రెడీ అయ్యాం. సో మెయిన్గా నాకు ఈ సినిమాకి నేను ఇది ఇంత బాగా రావడానికి చేయడానికి నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సార్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మై కో ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు, ప్రసన్న గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ. ఇది ఫస్ట్ ఆల్రెడీ 2-3 ఈవెంట్స్లో చెప్పాను, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. ఏంటంటే మన యుగంధర్ గారు వచ్చి ఫస్ట్ టైం కథ చెప్పినప్పుడు, వర్మ గారు యుగంధర్ గారు వచ్చి ఒక కథ చెప్పినప్పుడు ఎలా చెప్పారో, కథ చెప్పిందా వినిపిస్తుంది కదా నాతో, కథ చెప్పినప్పుడు ఎలా తీశారో ఎలా చెప్పారో విజువల్గా, అలాగే అదే షార్ట్స్ అంత బాగా తీశారు. సినిమా తీసినప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు కానీ బ్యూటిఫుల్ ఫీల్. అంటే నేను చేసిన సినిమా నేనే ఏడవడం అనేది ఫస్ట్ టైం ఈ డబ్బింగ్లో జరిగింది. నేను చేసిన సినిమా నేనే ఏడ్చాను క్లైమాక్స్లో. అంటే ఏడడం అంటే నా ఉద్దేశం టీయర్స్ వచ్చాయి. ఐ స్టాప్ మై డబ్బింగ్ ఫర్ 10 minutes అండ్ నేను స్మాల్ బ్రేక్ కావాలని చెప్పి మళ్ళీ ఒక 1/2 hour తర్వాత టీ తాగి చెప్పాను డబ్బింగ్. అంటే అంత బ్యూటిఫుల్గా వచ్చింది సినిమా. ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది, మా పబ్లిసిటీ ఎంతవరకు చేస్తుంది, మా ప్రొడ్యూసర్ ఎంత బాగా చేస్తారు అవన్నీ మీరే చూస్తారు. అండ్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన గురించి మీకు బాగా తెలిసిన కన్నా చాలా అద్భుతమైన సినిమా చేశారు. ఆయన నెక్స్ట్ జనరేషన్ థాట్స్ ఉంటాయి. అంటే ఇది వెరీ హైలీ ఎడ్యుకేటెడ్. ఆయన చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా క్యాచ్ చేసి సినిమా చూస్తున్నప్పుడు కూడా డైరెక్టర్తో మాట్లాడి ఒక అద్భుతమైన ఇంటలెక్చువల్, అంటే ఆయనకి తెలివితేటలు, ఆయనకి సినిమా మీద ఉన్న అవగాహన, తనకున్న ఆ పిచ్చి వాడెవర్ ప్యాషన్ వాడెవర్ తోటి సినిమా తను జాగ్రత్తగా తీశారు దగ్గరుండి. హీ లవ్ దిస్ మూవీ. ఆయన కెరీర్లో ఈ సినిమా చాలా ఇష్టం అని చాలాసార్లు చెప్పారు ఆయన. అండ్ ప్రసన్న గారు, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గారు, అండ్ కో ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎంత క్యూట్. ఫస్ట్ నుంచి ఈ సినిమాని వినగానే భలే ఉందన్నదే ఫస్ట్, అదే నచ్చింది. అలాగే ఉంది సినిమా. ఇది మీరు చూస్తారు కాబట్టి April 19th రిలీజ్ అవుతుంది. మీరు ప్రతి ఒక్కరూ ప్రతి సెకండ్ సినిమా ఎంజాయ్ చేస్తుంటారు. ఇది సెకండ్ హాఫ్, ఇది ఫస్ట్ హాఫ్, అలాగే ఉండవాలి. మీరు 100% ఎంజాయ్ చేస్తారు. ఎవరు ఇలాంటివి కిడ్నాప్ చేస్తారు? ఎవరు ఇలాంటిది ఎంత బ్యాడ్. ఎవరు ఇలాంటివి కిడ్నాప్ చేస్తారు? ఎవరు ఎలాగే కిడ్నాప్ చేస్తారా? ఇది చాలా బ్యాడ్. ఏంటి ఏంటి అంటే నేను బ్యాడ్ కాదు, ఆవిడ సూపర్ గుడ్. డైరెక్టర్ సార్ ఎవరు టీచ్ యు వాట్ హౌ టు కిడ్నాప్? అయినా తాడేంటి, పిల్లల డైపర్లు నాడా కూడా ఇంకొంచెం పొడుగ్గా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి నన్ను కట్టేద్దాం అనుకుంటున్నారు. నేను పాత్రధారిని మాత్రమే, సూత్రధారులు చెప్పిన ప్లాన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సంతోష్ యూ టు ట్రై టు కిడ్నాప్ మీ. గుర్తుపెట్టుకుంటా, ఐ రిమెంబర్ దిస్. ఈ రోజు చరిత్రలో లెక్కించిన బిజీ ఉంటారు కదా మ్యామ్, మీరు దొరకదని అలా ప్లాన్ చేసింది. అంటే దొరకట్లేదని కిడ్నాప్. సి యాక్చువల్లీ మీరు నాకు ఒక కొత్త వెన్యూ ఓపెన్ చేశారు. Like I can charge for being kidnapped. Wow, that's and doing pre-release and teaser and trailer launch also. Really nice. Situation లో ఒక అవకాశాన్ని వెతుకుని కానీ క్రియేట్ చేసుకునేవారు సుమగారు. అవకాశవాది. Yes. Anyway, నన్ను కిడ్నాప్ అయితే చేశారు. నాతో ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయించాలనుకుంటున్నారు? మీరు ఇప్పుడు మాతో ఒక ఇంటర్వ్యూ చేయాలి. దానికి కొంచెం మల్లెపూలు కూడా చుట్టివనా నీకు? ఏంటి ఇంక దీంతో ఏం చేస్తాను? ఇంటర్వ్యూ చేయనా? ఓకే. ఎందుకంటే పారిజాత పర్వం సినిమా తీసాం, అది కిడ్నాప్ కామెడీ అన్నమాట. సో అది వచ్చేస్తుంది April 19th. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోగానే నన్ను వదిలేస్తారా? లేదు, 3 డిమాండ్స్ చెప్పాను. అన్ని ఈ రోజేనా? అన్ని. ఏంటి మొత్తం ఇవాళ ఫుల్ డే ఐ హావ్ టు. అందుకే కదా మ్యామ్ వరుణ్ పారిజాత పర్వం అని నేను కూడా చూశాను, నేను ట్రైలర్ చూశాను. నాకు తెలిసిపోయింది ఎవరిని మీరు కిడ్నాప్ చేస్తున్నారో. చెప్పేయమంటారా? నీకు తెలుసా? నాకు తెలుసు, నేను చెప్తున్నా. ఐ నో ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ ద స్టోరీ, కానీ ఈ రోజు నన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారు కాబట్టి నేను వీళ్ళకి కూడా ఒకటి ఇవ్వాలనుకుంటున్నా గట్టిగా. ఐ నో మీరు చిరంజీవి గారిని కిడ్నాప్ చేస్తారు. ఐ న్యూ ఐఎమ్ బ్రిలియంట్. నాకు ముందు నుంచి తెలుసు. ఇక్కడ జై మెగాస్టార్ అని రాశారు కదా, సో అందుకని అలా ఒక దాన్ని ప్లాన్ చేశారు మీరు, కానీ మీకు అది జరగలేదు కదా.
నేను ఇంకెక్కడ ఎదిగాను? నేను అక్కడే ఉండిపోయాను. అవును, నువ్వేంటి హర్ష ఇంకా ఎంతసేపు ఈ క్యూట్ లవర్ బాయ్ రోల్స్ చేస్తావు? 6 ప్యాక్ రోల్స్ ఎప్పుడు చేస్తావు? జిమ్ కెళ్ళి మాయా. అదే నెక్స్ట్. ఐ థింక్ యూఆర్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్. ఇందులో అసలు లవర్ బాయ్ ఫ్లవర్ బాయ్ లాంటిది ఏం కాదు. చూడు అసలు నీ ఎక్స్ప్రెషన్ వెనకాల చూడు ఒకసారి, నువ్వే భయపడతావు. అదేంటి సార్ అలా ప్లాన్ చేస్తారు? కిడ్నాప్ అయినందుకు ఆనందంగా ఉన్నట్టు. లేదండి, ఈ మధ్యన నేను 6 ప్యాక్ రోల్స్ కన్నా నాకు ఈ ఫ్యామిలీ ప్యాక్ చాలా కంఫర్టబుల్ గా ఉందండి. నువ్వు ఎప్పుడైతే అలా అనుకున్నావో అప్పటి నుంచి నువ్వు తగ్గడం మొదలు పెట్టేసావు. అర్థమవుతుందా నీకు? అవును, నాకు కూడా తెలియకుండానే తగ్గుతున్నాను. నీకు తెలియకుండా కాదు, నేను చెప్పనా, ఏ మగాడి జీవితంలో అయినా సరే ఎప్పుడు తగ్గి ఉంటాడు? సంతోష్ కి కాలేదు కదా ఇంకా. చూడు అందుకని ఎట్లా కూర్చున్నాడు, ఇట్లా ఒక రుబాబు కనిపిస్తుంది ఆయన కూర్చోవడం. ఇవాళ మీ కిడ్నాప్ కూడా లేట్ గా వచ్చారంట. కిడ్నాప్ కైనా టైం మెయింటైన్ చేస్తున్నారు కదా, నేను కొంచెం రిలాక్స్ వచ్చింది. ఓకే, సో కొంతవరకు నేను చెప్పింది అయితే కరెక్ట్. ఒక కిడ్నాప్ అయితే జరుగుతుంది, అది మొత్తానికి మెగాస్టార్ గారిదా కాదా అనేది మీరందరూ ఇంత ఓపెన్ గా చెప్పేశారు అంటే అయి ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. April 19th కి ఐ విల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ శ్రద్ధ, ఇందులో మీ పేరు పారిజాతం. Someone else it is. నేను కాదు. పుష్పవల్లి కాదు. ఓకే, ఇందులో మీరు ఒక సాంగ్ పర్ఫామ్ చేయడం అంటే డాన్స్ చేశారు అండ్ అలాగే సింగింగ్ కూడా. అండ్ దోస్ కాస్ట్యూమ్స్ రిమైండెడ్ మీ ఆఫ్ తేజాబ్ కదా. ek do teen ade period costumes. Charman chesa that. No, those were the days when I was in LKG. Oh yeah, even I think. No, you started dancing with her, no? Directly when she itla delivery అలాగే బయటకు వచ్చింటారు. యా, లైక్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ నౌ ఇస్ దట్ కైండ్ బబ్లీ, హౌ వుడ్ యూ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ద డెలివరీ? హౌ డు యూ థింక్? హర్ష నువ్వు చెప్పు. అలాగా శ్రద్ధ నీ పరిస్థితిని మాత్రం చూస్తూ ఉంటే నువ్వైతే ఎలా వచ్చి ఉండేవాడి అంటే, ఇలా డెలివరీ అవ్వగానే ఆ డాక్టర్ చూసి జిమ్కెల్ మాయా డాక్టర్ ఎవడి జిమ్కెల్ మాయా అయిపోయిందంటే జనాలు ఫోటో అడగట్లేదు. జిమ్కెల్ మాయా నన్ను కూడా ఈ మధ్య సుమార్డా ఫోటో అంటున్నారు. ఇన్స్టాగ్రామ్ లో భయం మార్చేద్దాం అనుకుంటున్నా. జిమ్కెల్ మాయా. ఇప్పుడు శంకరాభరణం సినిమా తర్వాత శంకర శాస్త్రి గారికి లైఫ్ టైం ఆ పేరు వచ్చేసింది. అలా ఒక్కొక్కళ్ళకి సడన్ గా ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనకి రావడమే పాపం అభిరేష్ గడ్ వైవా అని చోటు పంపించాడు కదా కొంతకాలం నీకు. ఇప్పుడు జిమ్కెల్ మాయా నీ లైఫ్ లో లేనిది నీ పేరులోకి రావడం మీద నువ్వు ఎలా స్పందిస్తున్నావు? నా లైఫ్ లోకి లేనిది నా పేరులోకి వచ్చింది కదా, అది లైఫ్ లోకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బై డిఫాల్ట్ రావాల్సి వస్తుంది. డబుల్ ఎక్సెల్ ఉండేది, లూజ్ అయిపోయింది. ఐ నో, డబుల్ ఎక్సెల్ వాడాలి మనం సన్నగా కనబడాలంటే. శ్రద్ధ, ఈ మూవీలో మీరు సునీల్ గారు పేరా? No, not pair also, but పేరు అక్కడ ఉండదు. Together, like no. అందరూ క్యారెక్టర్స్. సరే సంతోష్ గారు, మీరు అలా అంతా అనొచ్చు కానీ ఇన్ని క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి కదా, ఏ క్యారెక్టర్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంది? అన్ని క్యారెక్టర్స్ సేమ్ వెయిటేజ్ ఉంటుంది. అవునా? అంటే మీరు తూకం వేశారా అందరినీ? సీరియస్ గా అదే అలాగే ఉంటదండి నిజంగా. సినిమాలో అందరు క్యారెక్టర్స్ కి ఎవరు ఒక్కొక్క క్యారెక్టర్ అక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్. చైతన్య, అలాగే సునీల్ గారు, శ్రీకాంత్ అయ్యంగార్ అందరూ. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక కామెడీ థ్రిల్లర్ అని చెప్పొచ్చా? థ్రిల్లర్ కాదు మ్యామ్, కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా అందరి లైఫ్ లో ఉండేదే. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే కన్ఫ్యూజన్. పెళ్లి తర్వాత ఇంకా అంటే సింపుల్ గా చెప్పాలంటే మ్యామ్, ఒక CEO అని కిడ్నాప్ చేయబోయి ఆఫీస్ బాయ్ కిడ్నాప్ చేస్తే అలా ఉంటుంది, అంత కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఈ రోజు కూడా మీరు ఎవరైనా CEO ని కిడ్నాప్ చేయబోయి నన్ను కిడ్నాప్ చేయాలి మీకోసమే ప్లాన్ చేసి కిడ్నాప్ చేస్తారు. ఎందుకంటే మీ వర్క్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మ్యామ్. ఎప్పుడు డేట్స్ అడిగినా బిజీ అంటారు. ఇంకా మాకు నో ఆప్షన్. ఇన్నోవేటివ్ అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇలాంటివి చేయడానికి. అండ్ సో ద అకేషన్ మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు Z5లో సినిమా మళ్ళీ రిలీజ్ కాబోతుంది. అండ్ వీఆర్ హోపింగ్ దట్ ద ఫిలిం విల్ రీచ్ మోర్ ఆడియన్సెస్ నౌ. దిస్ ఇంకా ఐ థింక్
ఇంకా ఎక్కువ రీచ్ అవుతుందని అనుకుంటున్నాం మేము. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇంకా ఎక్కువ మందిని ఆడియన్స్ని సినిమా రీచ్ అవ్వి వి హోప్ విల్ గెట్ అ బెటర్ మోర్ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ. Thank you for ZEE5 for giving us such opportunity to be in this place. Thank you very much. The idea that we were able to execute, this is India's first time ever a press conference in a Snow Kingdom. So I hope you all are witnessing this and having a great time over here. 10 నిమిషాలకి ఇట్లయితే మీ అందరికీ మాకు 2 నెలలు ఇదే పంచాయతీ ఉండే ఆడ. సో ఇట్లాంటి కండిషన్లో నేను వితౌట్ హ్యాండ్ గ్లౌస్, నా షూ గ్లౌస్లో కైసి వెళ్ళిపోయి ఉండిపోయి సాయంత్రం దాకా. సో ఎనీవేస్ గామిని ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో హిట్ చేసిన ఆడియన్స్కి రివ్యూస్ రాసి మంచి మంచి రివ్యూస్ రాసిన క్రిటిక్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సపోర్ట్ దొరికింది సినిమాకి. ఇన్ఫ్యాక్ట్ నిజంగా నేను మా డైరెక్టర్ కూడా మేము ఒక అంచనా వేసుకున్నాం, దానికి మించి రిసీవ్ చేసుకున్నారు ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఇట్స్ ఆన్ ఓటీటీ ఈరోజు నైట్ 12 నుండి అవైలబుల్ ఉంటుంది జీలో. థ్యాంక్ యూ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఐడియా కూడా క్రేజీ ఐడియా వచ్చింది వీళ్ళకి. ఒకసారి ఫైనల్ టచ్ ఇప్పుడు ఇంకా బాగా కాన్షియస్గా చూస్తాం సినిమా. ఇక్కడ రోజులు అయితే ఇంకెక్కువ రెస్పెక్ట్తో చూస్తుంటారు సినిమా. బట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సినిమా 15th నుండి స్టార్ట్ అవబోతుందండి. కంటిన్యూ షెడ్యూల్ ఉంటుంది. అక్టోబర్లో అలా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. రాజ్ తరుణ్ గారు అండ్ రాశి సింగ్ పరిచయం అక్కర్లేదు అనుకుంటా రాజ్ గారి గురించి. సో ఇద్దరు లీడ్స్ అండి. ఇది క్రైమ్ కామెడీ బేసికల్లీ. మనకి స్వామిరారా అండ్ అందాదున్ ఆ స్టైల్లో ఉంటుంది సినిమా. ఇంకా కంటిన్యూ షెడ్యూల్ స్టార్ట్ అవబోతుందండి 15th నుండే. సో అండ్ ఇంకోటి వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ ముహూర్తానికి క్లాప్ కొట్టిన మారుతి గారికి, స్విచ్ ఆన్ చేసిన ప్రవీణ్ సత్తార్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇంకా మిగతా గెస్ట్లు మన ఎస్కేఎన్ గారు అండ్ ధీరజ్ మొగిలినేని గారు అండ్ ఇంకా వంశీ గారు, వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ అండి, నా పేరు కేఐటన్ శ్రీనివాస్. అందరికీ నమస్కారం. ఈ కథ లాస్ట్ 1 year నుంచి దీని మీద కూర్చుని స్క్రిప్ట్ అంతా రెడీ చేసి ఇప్పుడు 15th నుంచి షూటింగ్కి వెళ్తున్నాం అండి. ఈ ఏప్రిల్ 15th నుంచి. కథ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఒక మంచి బాగా వచ్చింది ఈ కథ అయితే. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ మా మారుతి గారికి అండ్ ప్రవీణ్ సర్కార్ గారికి, ఎస్కేఎన్కి, ధీరజ్కి అండ్ వంశీనందపాటికి, బన్నీవాసు గారికి అందరికీ చాలా కృతజ్ఞతలండి ఇక్కడికి వచ్చి వాళ్ళు మమ్మల్ని దీవించినందుకు. అండ్ ఈ సినిమాలో రాజ్ తరుణ్ గారికి అండ్ రాశి సింగ్ గారికి మంచి ఇది గుర్తింపు రావాలని, మంచి బాగా హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను. నా పేరు మాధవి అద్దంకి. రమేష్ నా దగ్గరికి కథ తెచ్చినప్పుడు నాకు చాలా నచ్చి నేను మా పార్ట్నర్స్కి పంపించడం జరిగింది. రమేష్ ఈజ్ వెరీ టాలెంటెడ్. టాలెంట్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటాను. అందులో భాగమే ఈ సినిమా పట్టాలెక్కింది. దానిలో భాగంగానే
చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, అలాంటివన్నీ నేను చెప్పను. కానీ సినిమా ప్లాట్ చాలా కొత్తగా ఉంటుంది, దానికన్నా మించి స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఆ స్క్రీన్ ప్లేకి తగ్గట్టుగానే, కథకు తగ్గట్టుగానే మన రాజ్ తరుణ్ గారి గురించి నేను ఇంకా వేరే చెప్పక్కర్లేదు. హిస్ స్క్రీన్ ప్రెసెన్స్ ఈజ్ అమేజింగ్ అండ్ హీస్ అ వెరీ గుడ్ యాక్టర్. అలానే రాశి సింగ్, షీ ఈస్ అ యాప్ట్ గ్లామర్ ఫర్ దిస్ మూవీ అండ్ ఆల్సో హర్ యాక్టింగ్. సారీ ఇఫ్ ఐ డిడ్ంట్ సే సంథింగ్ రాంగ్. సో ఈ సినిమా బాగా నడిచి మా ప్రొడక్షన్లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇది. ఈ సినిమా బాగా నడవాలని, దానికి మీడియా సపోర్ట్ కూడా నాకు కావాలని. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు రాజ్ తరుణ్ అండ్ రాశి సింగ్ అండ్ ఎవ్రీవన్. గుడ్ లక్. అందరికీ నమస్కారం, నా పేరు రాశి సింగ్. ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ ఆల్వేస్. అండ్ అందరు గెస్ట్కి, మారుతి గారికి, త్రినాథ్ గారికి, ఎస్కేఎన్ గారికి, ధీరజ్ గారికి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండ్ ఫర్ ద ఓపెనింగ్. అండ్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ గెట్స్ లక్కీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ విత్ ఆల్ ఆఫ్ దేర్ హ్యాండ్స్. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ గారికి, థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ టేకింగ్ మీ ఇన్ టు దిస్ ఫిల్మ్. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. నేను నరేషన్ విన్నప్పుడు నాకు ఈ మూవీ, ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది అండ్ ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈజ్ వాట్ ఐ నీడ్ ఇన్ మై కెరియర్ రైట్ నౌ. అండ్ ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ లేదు ఇప్పుడు ఈ షూటింగ్కి, బట్ ఐఎమ్ రియలీ హోప్ఫుల్లీ వాంటింగ్ ఇట్ టు బీ అ రియలీ గుడ్ వన్ అండ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బీ లక్కీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ నమస్కారం. ముందుగా థ్యాంక్స్ అ లాట్ ఫర్ కమింగ్. ఇవాళ మా సినిమా పూజ అయింది, 15th నుంచి రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుంది. సో ఇది చాలా మంచి కదా, క్రైమ్ కామెడీ జానరా, నా ఫేవరెట్ జానరా ఇది. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.